ఒకసారి ఒకడు చాలా టెన్షన్గా షాప్ వైపు నడుస్తూ వెళ్తున్నాడు అనమాట. దారిలో దేవుడు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలరా కోరుకో అని అడిగితే, మా ఇంట్లో కాఫీ అయిపోయింది, వీలైతే 2 ప్యాకెట్లు ఇస్తావా దేవుడా అని అడిగాడంట. మన లైఫ్లో ఒక మంచిది వస్తున్నప్పుడు ఎంత యాక్సెప్ట్ చేయగలం మనం దాన్ని? మనం ఇన్ని మోటివేషనల్ వీడియోస్, పాజిటివిటీ వీడియోస్ చూస్తాం కదా, ఎందుకు వాటిని ఫుల్గా యాక్సెప్ట్ చేసి మన లైఫ్ చేంజ్ చేసుకోలేకపోతున్నాం? ఎందుకంటే మన కప్ సైజ్ చాలా చిన్నది. ఒక కాఫీ కప్ తీసుకొని అందులో లీటర్ పాలు పోయాలంటే అది అవ్వని పని. ధ్యానం చేసే వాళ్ళు దీన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే ధ్యానం చేస్తూ ఒక గ్రౌండింగ్ ఎనర్జీ అనేది బిల్డ్ చేసుకొని వాళ్ళ ఫ్రీక్వెన్సీని పెంచుకుంటుంటారు. అప్పుడు ఎక్కువ విజ్డమ్ని యాక్సెప్ట్ చేయగలరు వాళ్ళు. మరి మన కప్ సైజ్ ఎందుకు ఇంత చిన్నగా ఉంది? ఎందుకంటే మనకి అలాంటి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. ఎందులో అయితే మన ఆత్మవిశ్వాసం దెబ్బతిందో, మన ఎబిలిటీస్ మీద మనం నమ్మకం పోగొట్టుకున్నాము, నేను చాలా చిన్నవాడిని అని నమ్మాను, లేదా నాకు ఇది చేత కాదు, నేను దేనికి పనికిరాను అని ఎవరో నాకు చెప్పారు, నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను. అలాంటివి చేసే కొద్దీ మన మీద మన నమ్మకం తగ్గుతూ వస్తుంది. అంటే మన కప్ సైజ్ ఆటోమేటిక్గా చిన్నగా అవుతూ వస్తుంది. మరి దీన్ని మనం మార్చుకోగలమా? డెఫినెట్గా. నాలాంటి థెరపిస్ట్స్ చేసే పనే అది. మీ లైఫ్లో ఒక ప్రాబ్లం ఉంటే ఎక్కడో మీ ఓన్ పాసిబిలిటీ, మీ ఓన్ ఎనర్జీ మీకు పనిచేయట్లేదు. మనం చెక్ చేయొచ్చు మీ లైఫ్లో ఏ ఇన్సిడెంట్స్ మూలాన మీ ఎబిలిటీస్ దెబ్బతిన్నాయో. ఆ ఎనర్జీని మనం మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవచ్చు అండ్ మన లైఫ్ ఈ మూమెంట్లో చేంజ్ చేసుకోవచ్చు. మీ లైఫ్ చేంజ్ చేసుకునే బాధ్యత మీ మీదే ఉంటుంది.